తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ దొరుకుతలేదు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారే అపాయింట్మెంట్ ఇప్పించాలి అన్నాడనే వార్తలు వచ్చినాయి. ఓ రాష్ట్రానికి సీఎంకు ఇంకో రాష్ట్రం సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతలేదంటే ఓ సామాన్యునికి సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతుందా? పెద్ద పెద్ద లీడర్లకే సాధ్యం కాకుంటే చిన్న చిన్నోళ్ళకి ఎట్లా కుదురుతుంది? కానీ సోషల్ మీడియా కాలంలో సాధ్యం కానిది అంటూ ఉండదన్నట్టే అవుతున్నది. కళలో కూడా అనుకోకపోవచ్చు చంద్రాల సార్ను కలుస్తా అని తాతలే. సీఎం చంద్రబాబు సార్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉన్న ఈ తాతను గిట్ల ఏసీ బస్సులకు పిలుచుకొని కూసుండబెట్టి మాట్లాడంటే చిన్న ముచ్చట. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ తాత వీడియో చక్కర్లు కొట్టింది. మరి పబ్లిక్ డిమాండ్ మేరకు చంద్రాల సారు తాతకు కలిసే ఛాన్స్ ఇచ్చిండో లేకుంటే ప్లానింగ్ ప్రకారం ఈ పబ్లిసిటీని పెంచుకునే తానికో తెలియదు గాని 96 ఏళ్ల ఈ పెద్ద ఆయనను చంద్రాల సార్ కలిసి కావులిచ్చుకున్నాడు. మంచి చెడు మాట్లాడే తానికి ఎదురుగా కూసుండబెట్టుకున్నాడు. చూడుండ్రి వాళ్ళిద్దరు నడుమ ఎసొంటి మాటలు నడిచినాయో. మా ఊరికి డ్రైనేజీ లేదండి కానీ అంకటే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి మన మిల్లి కానించి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబా చిన్న రోడ్డు మా పాకల కానించి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా. చూసిండ్రా, పెద్ద మనిషి తన కోసం కాకుండా ముందుగాల ఊరు మంచిగా ఉండాలని ఎట్లా దనలాడిండో. అంటే చూడుండ్రి, వెనకటి మనుషులు ఎసొంటి స్వార్థం లేకుంటున్నారో. తర్వాత నీకేం కావాలి? అదే కమ్మల గుడిసెలు ఉంటావా, ఇల్లు కట్టుకుంటావా అని బాబు సార్ అడిగి నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత నాది అనగానే పెద్ద మనిషి ముడిసిపోయిండు. అబ్బో నాకిల్లా మహాభాగ్యం అన్నట్టు ఉబ్బిపోయిండు. అటెన్కి ఆరోగ్యం మంచిగా ఉన్నదా? 96 ఏళ్ళు వచ్చినా ఇంత గట్టిగా ఎట్లుంటున్నావు? అప్పటి తిండి అలాగుండేది, ఇప్పటి అలవాట్లు అప్పుడు లేవు అన్నట్టు చెప్పిండు. బ్రిటిష్ వాళ్ళతో కూడా కొట్లాడినా అన్నట్టు కుస్తీ పాటలు పట్టినట్టు ఫోజులు పెట్టుకుంటా చెప్పిండు తాత. ఇట్లా తాతకు కావాల్సిన అన్ని ఇస్తానని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పిండు బాబు సారు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ వీడియోలు తీపిచ్చుకొని మంచి పనులు చేస్తున్నట్టు పబ్లిసిటీ పెంచుకునే ఉపాయము బాబు సారుకు లేకుంటే మంచిదే గాని కావాలనే ముందు అనుకున్న దాని ప్రకారమే ప్లాన్ చేసి ఇల్లు ఇచ్చినట్టు రోడ్లు వేసినట్టు మాట్లాడితే ఏపీ జనాన్ని మోసం చేసినట్టు అవుతుందని కొంతమంది అంటుర్రు. అందుకే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇట్లా ఏ ఒక్కలనో బస్సులకు పిలుచుకొని వీడియోలు తీపిచ్చుకొని మాట్లాడి పబ్లిసిటీ పెంచుకునే కంటే ఆంధ్రాలు ఉన్న ఇసొంటి మొత్తం పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తే ఇంకింత పబ్లిసిటీ వస్తది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తే గిట్లా తాతల పిలుచుకొని వాళ్ళతో వీడియోలు చేయాల్సిన పనే లేదు బాబు సారు అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఎవరేమన్నా ఎట్లన్నా ఇప్పుడు ఈ తాత సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది పో. బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు కల్లాల పొంటి వడ్ల గోడౌన్ల పొంటి తిరుక్కుంటా రైతన్నల రందుల గురించి లడాయి చేస్తుంటే పవర్లున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో కొందరు మాత్రం ఢిల్లీ క్యూ కడుతున్నారు. ఒకళ్ళెనుకోగలు వరుస పెట్టి క్యూ కట్టి హైకమాండ్ తానికి పోయి నన్ను యాద పెట్టుకొని జరా అని ఒక్క తీరుగా చెప్పి బొకేలు చేతిలో పెట్టి చేయి గుర్తు పార్టీకి వాళ్ళు చేసిన సేవల్ని చెప్పుకొస్తున్నారట. మరి ఇంతకు హస్తినకు పోయే అక్కరేమొచ్చింది వాళ్ళకు అనంటే కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణ ముచ్చట ముంగటికి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నది. పరి ఓ దిక్కు ఖాళీగున్న 2 మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలన్నట్టు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అనుకుంటా గాంధీమోహన్ పొంటి గట్టిగా నేను వస్తుండే వరకలా ఉన్నోళ్ళని కొందరిని తీసేసి కొత్తలను తీసుకుంటారని గుసగుసలకు పేర్లు కూడా నొచ్చి మాల్ మసాలా కలిపిన వార్తలు మస్తుగా తిరుగుతుండే వరకలా కొత్త మంత్రి పదవి నాకని ఆశతోని కొత్త బట్టల కొలతలిచ్చి ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసే పనుల పడ్డారు కొందరు ఆశతోనున్న హస్తమే ఎమ్మెల్యేలు. ఇట్లా కోటి ఆశలతోని కోమటిరెడ్డి పోయి మొన్ననే రాహుల్ గాంధీని కలిసిండు. సెంట్రల్ పవర్లు ఉన్న కమలం పార్టీలకు పోయి కొన్ని వద్దులు ఉన్నా గానీ మనసు మొత్తం మన పార్టీ మీదనే ఉండేవారుకలా కన్నతల్ల సొంటి కాంగ్రెస్ ని కాదని పువ్వుల పురాగా కూసోలేక చేయి పార్టీతోని చేతులు కలిపేతందుకు ఊకుండలేక మళ్ళా మన పార్టీలకే వచ్చి ఎమ్మెల్యే కూడా అయినా బీజేపీలోకి వెళ్ళి మన పార్టీలో చేరే ముంగట మంత్రి పోస్ట్ పక్కా ఇస్తామని మన పార్టీ పెద్దలు మాట ఇచ్చారు. నాకు 2 ఏళ్ల సంది పిటకు పెట్టినట్టే ఓపుకొత్తని చూస్తున్నా కాబట్టి నాకు మినిస్టర్ పోస్ట్ పక్కా అయ్యాల చూడుర్రి అని చెప్పి చెవుల గూడు కాదు ఇందిరమ్మ ఇల్లే కట్టొచ్చిందట. ఇట్లా ఒక్క కోమటిరెడ్డే కాదు ఎవరికి పతారునంతలా వాళ్ళు హైకమాండ్ తోని లాబింగ్లు నడిపిస్తున్నారట. ఈ నడమని రాహుల్ గాంధీని కూడా కలిసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు. స్పీకర్ గా ఆల్రెడీ నా పనితనంతో మంచి మార్కులే ఎంచుకున్నా కాబట్టి మంత్రి పదవి ఇస్తే మందిలో నాది పార్టీది పతారు అమాంతం పెంచుతా మళ్ళీ చెలచెల నాటికి కాంగ్రెస్ ను ఖచ్చితంగా పవర్ లో తీసుకొచ్చేటట్టు చూస్తా అనుకొచ్చిండని గట్టిగా నేను వస్తున్నా. మరి ఇక ఇంకో దిక్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీని కలిసి మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక్కరు కూడా లేరు కాబట్టి నన్ను తీసుకుంటే మా సైడ్ పబ్లిక్ మస్తు కుసేతారు
చూసుకోరి మరి అని ఓ మాట చెవులేసి వచ్చిందట. అట్లనే ఉమ్మడి రంగారెడ్డి కోటలో నాకో మంత్రి పోస్టు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా హైకమాండ్ ను హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తోని ఎప్పటి సందో అడుగుతున్నాడు. ఇక ఇదివరకైనా మంత్రివర్గ విస్తరణ జాగ దొరకనందుకు బాజాబ్తా బయటికే అలిగినట్టు మాట్లాడిండు. ఇగో ఇట్లా ఎవ్వరు కాలు హైకమాండ్ తోని ట్రచ్చులు నూకుంటానో డైరెక్ట్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుసుడు మస్తు చేస్తుండే వరకలా కడమ ఆశావాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా ఒకరిని చూసి ఒకరు అస్తేనకు పైన కట్టే ప్లాన్లు ఉన్నారట. కానీ ఏం తక్కువ లెక్క తీస్తే మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు డజన్ మందే ఉండే వరకలా మరి ఎవరికి ఇస్తే ఏమంటారో అధిష్టానం వాళ్ళందరినీ ఎట్లా ఊకుండా పెడతారో చూడాలిగా.